ఐపీఎల్ 2026 మినీ వేలం ఈ డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనుంది. సాధారణ ఈవెంట్లా కనిపిస్తున్న ఈ మినీ వేలంలో పెద్ద ప్లేయర్లు హాజరవబోతున్నట్లు సమాచారం. స్ప్లిన్ గాయం కారణంగా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కింగ్స్ డెలిగేషన్ను అబుదాబిలో నడిపిస్తున్నాడు. వేలానికి హాజరయ్యే తమ ప్రతినిధుల జాబితాను ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐకి పంపింది. అందులో పంజాబ్ కింగ్స్ తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరును చేర్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు నుంచి వేలం హాలులో 8 మంది మాత్రమే ఉండొచ్చు. అదనంగా 6 బయట నుంచి సహకరించవచ్చు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్కు చేర్చిన శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తర్వాత మైదానానికి దూరంగా ఉన్న సంగతి తెలిసింది. చివరి నిమిషంలో మార్పులు ఏమీ లేకపోతే అయ్యర్ అబుదాబికి వెళ్లే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ మాత్రం హాజరు కావడం లేదు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అయితే అబుదాబి ట్రిప్ కు దూరంగా ఉండనున్నాడు. దానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ కోసం 7 నెట్వర్క్ తో కాంపెంటరీ కాంట్రాక్ట్ ఉండడమే. డిసెంబర్ 17న అడిలైడ్ లో 3వ టెస్ట్ ప్రారంభం కానుండడంతో డిసెంబర్ 16న జరిగే ఐపీఎల్ మినీ వేలానికి రికీ పాంటింగ్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ పర్సులో 11.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బుతో 2 విదేశీ ఆటగాళ్లతో కలిపి గరిష్టంగా 4 ఆటగాళ్లను మాత్రమే కొనొచ్చు. కాబట్టి ఈ మినీ వేలానికి పాంటింగ్ హాజరు కాకపోవడం ఖాయంగా అన్నట్లే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరీ మాత్రం యాషెస్ సిరీస్ నడుస్తున్నప్పటికీ వేలానికి అబుదాబికి రావడానికి క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. గత సంవత్సరం కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నడుస్తుండగా బెడ్జా వేలానికి వచ్చాడు. ఇంకా లక్నో సూపర్ జెయింట్స్ స్టేబుల్ వద్ద జస్టిన్ లాంగర్, టామ్ మూడీ వంటి ఆస్ట్రేలియా దిగ్గజాలు కూడా ఉండనున్నారు.